దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధరను 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 994 రూపాయలకు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. కొద్ది రోజుల క్రితమే కమర్షియల్ సిలిండర్ ధర కూడా పెరిగింది. సామాన్య ప్రజలకు మరోసారి ధరల భాగం తప్పిన పరిస్థితి కనపడుతుంది. గృహ వినియోగ ఎల్పీజీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల వరకు ప్రస్తుతం పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. తాజా పెంపుతో ప్రస్తుతం 994 సిలిండర్ ధర పెరిగింది. గత 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి 60 రూపాయల దాకా ఇప్పటి వరకు ఈ ఏడాది మార్చిలో పెంచగా ఇప్పుడు మరో 29 రూపాయలు, మొత్తం 3 నెలల్లోనే 29 రూపాయల భారం సామాన్య వినియోగదారులపై పడడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం, దిగుమతి వాళ్ళు అధికంగా ఉండడం కారణాలతో ధరలు చమురు మార్కెటింగ్ సంస్థలకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో కనిపిస్తుంది. ఎల్పీజీ గణనీయ భాగం దిగుమతి ధరలు ఉండడం కారణంగా కూడా మనకు ధరం సామాన్య మానవుడిపై ధరం పడడం జరుగుతుంది. ఢిల్లీలో 994 రూపాయలు ఉంది, ముంబైలో 997 రూపాయలు, కోల్కతాలో 1020 రూపాయలు, చెన్నైలో 1011, హైదరాబాద్ లో 8 స్పెసిఫిక్ గా ధరలు నమోదైనటువంటి పరిస్థితి. మధ్యతరగతి, దిగుతరగతి కుటుంబాలపై ఇది అదనపు భారంగా భావించాల్సి ఉంటుంది. ఇటు అంతేకాకుండా హోటళ్లు, చిన్న ఆహార వ్యాపారాలకు సంబంధించినటువంటి వారిపైన కూడా నిర్వహణ భారం భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ వ్యవహారాల్లో ఎంత గ్యాస్ అనేది తప్పనిసరి. అటువంటిది కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచుతూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. పెట్రోల్, డీజిల్, సిఎన్జీ ధరలతో కూడా పెంచుతూ ముందుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య మానవుడిపై ఈ గ్యాస్ ధరను కూడా సిలిండర్ ధర కూడా పెంచడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.